బ్రతుకు బరువైన వేళ, అడుగు భారమైన చోట, పని కోసం ఆరాటం, మెతుకు కోసం పోరాటం, రేపటి కోసం సామాన్యుడి జీవన పోరాటం. సామాన్య శాస్త్రం, సామాన్యుడి బతుకు చిత్రం. నువ్వు కళ్ళు తాగుతా? నేను తాగా. అస్సలు తాగా? అస్సలకి తాగా. ఏమి? నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి అలవాటు లేదు. నేను తాగా. అది ఇప్పుడు ఏమంటారు కదా అంటే పద్ధత అట్లా తీసేవాళ్ళు. పద్ధతి అంటే ఇప్పుడు నేను చెట్లు గీస్తా కదా, ఇక అన్నీ ఎవరికి అవసరం ఉన్నదో వాళ్ళకు ఇవ్వమంటే ఇప్పిస్తాం. ఒక 2000 నుంచి 3000 వస్తుందా? వస్తుంది. ఓకే. ఎట్లా ఇప్పుడు కళ్ళు అంటే బయట కల్తీ అది ఇది అంటుంటారు కదా, మీ కళ్ళు ఏంటి స్వచ్ఛంగా ఉందని ఎట్లా ఎట్లా తెలుసుకోవాలి? కళ్ళు స్వచ్ఛంగా అంటే వాళ్ళు మామూలు తాకిన కళ్ళు తాగొచ్చా? తాగొచ్చు కానీ వాళ్ళు తాగేటోళ్ళు ఏం చేస్తారు అంటే భుజంపై కళ్ళు గీసే కత్తులు, చెట్లెక్కే సరంజామా. 70 ఏళ్ల వయసులోనూ ఒక్కో ఈత చెట్టు ఎక్కుతూ తన జీవితాన్ని మోస్తున్నాడు ఈ వృద్ధుడు. పాములు తిరిగే చెట్లు, ముళ్ళు గుచ్చుకునే దారులు, వందల అడుగుల ఎత్తులో ప్రాణాన్ని పణంగా పెట్టే పని. శరీరం అలసిపోయినా ఆయన మాత్రం ఆగలేదు. ఎందుకంటే కళ్ళుగీత ఆయనకు కేవలం వృత్తి కాదు, తండ్రి నుంచి వచ్చిన జీవన పాఠం. శ్రమ మీదున్న గౌరవం, ఎవరిపైనా ఆధారపడకుండా బతకాలనే ఆత్మగౌరవం. రోజూ ఈత చెట్లు ఎక్కి 15 లొట్టెల వరకు నీరా సేకరిస్తున్న ఈ వృద్ధుడు చెప్పే మాటలు వింటే బద్ధకం పారిపోతుంది, శ్రమలోని గౌరవం కనిపిస్తుంది. మెదక్ జిల్లా తూఫ్రాన్ మండలం యావాపూర్ గ్రామం నుంచి స్వతంత్ర కోసం స్పెషల్ స్టోరీ. ఊరు నిద్ర లేవకముందే ఏళ్లుగా తనకు తోడుగా ఉన్న పనిముట్లను మళ్లీ సిద్ధం చేసుకుంటాడు సత్యనారాయణ గౌడ్. ప్రతిరోజు 2 కిలోమీటర్లు నడిచి ఈత చెట్ల దగ్గరకు చేరుకుంటాడు. 12 సంవత్సరాల ఏజ్ ఉన్నప్పటి నుంచి నేను మా నాయన ఎంబడే వేసుకొని ఇదే వృత్తి చేయించిండు నాకు. మీ నాయన ఇదే పని చేస్తుండే, నన్ను కూడా ఇదే పని ఉంచిండు. నేను చదువుకోలే, అస్సలు ఏం చదువుకోలే. 12 ఏళ్ల వయసు నుంచి ఈ పని చేస్తున్నా. ఇక అప్పటి నుంచి ఇక నేను ఇక ఓ 15 సంవత్సరాలకు పెళ్ళి అయింది. అయినాక ఇక కొన్ని రోజులకు పిల్లలు అయ్యారు. ఇక పెళ్ళిళ్ళు ఇవన్నీ 2 కొడుకులు 2 బిడ్డలు, వాళ్ళందరూ ఇదే వృత్తి మీద నేను చేసిన. వయసు 70 దాటినా అడుగుల్లో మాత్రం అలసట కనిపించదు. ఎందుకంటే 12 ఏళ్ల వయసు నుంచే ఇదే జీవితం, ఇదే దారి, ఇదే పోరాటం. ఇప్పుడు రోజుకి ఎన్ని చెట్లు ఎక్కుతారు? రోజు 20 చెట్లు ఎక్కుతా నేను. రోజు 25. అంటే ఉదయం కొన్ని సాయంత్రం కొన్నా ఎట్లా? ఇప్పుడు సాయంత్రము అవి కట్టాలి చెట్లు. కట్టినాక మళ్ళీ పొద్దున 6 గంటలకు వచ్చి ఇప్పుకొని అమ్మాలి. మళ్ళీ వేరే ఉంటాయి అన్నట్టు 50 చెట్లు ఉంటాయి. అవి రోజు 25 లెక్క గీయాలి. రోజు మారవాలి. అవి ఇక్కడ దింపుకోవాలి. లొట్లు గిట అది చేసుకోవాలి. ఆ లొట్లు దింపితేనే మంచిగా కళ్ళు బాగుంటుంది, లేకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ ఏరియాలో ఈత చెట్లే ఉన్నాయా? ఈత చెట్లే ఉన్నాయి, తాటి చెట్లు లేవు. మీరు ఎప్పుడైనా తాటి చెట్టు ఎక్కారా? ఎక్కలే నేను. అది వేరా? ఆ ప్రాసెస్ అది వేరు. ఓకే. ఆ తాటి చెట్లది వేరు ఉంటుంది, ఇది వేరు. మా దగ్గర తాళ్ళే లేవు. ఒక్కో దగ్గర ఉంటాయి కానీ మా దగ్గర లేవు. మొత్తం మీతో ఉన్నమే. నువ్వు కళ్ళు తాగుతా? నేను తాగా. అస్సలు తాగా? అస్సలకి తాగా. ఏమి? నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి అలవాటు లేదు. నేను తాగా. అది ఇప్పుడు ఏమంటారు కదా అంటే పద్ధత అట్లా తీసేవాళ్ళు. పద్ధతి అంటే ఇప్పుడు నేను చెట్లు గీస్తా కదా, వాడే మంచి తాగుతాడు, మార్కెట్కి వెళ్ళి పోస్తాడు అంటారు పబ్లిక్లా. అందుగురించి అని ఎక్కువ రారు. ఇప్పుడు మనము తాగము అనేది ఉంటే ఏమవుతుందంటే ఆయన దగ్గరికి పోతే ఫస్ట్ క్లాస్ ఉంటుంది, ఆయన దగ్గరికి పోవాలని వస్తారు అన్నట్టు. రోజుకి ఎంతమంది వస్తారు మీ దగ్గరికి కళ్ళు తాగడానికి? ఇక కళ్ళు తాగేందుకు ఒక్కొక్కసారి ప్యాకెట్లు కట్టుకపోతారు, తాగరు కొందరు. ఇక రోజుకు 2000, ఇట్లా సండే రోజు అయితే 3000 ఇట్లా నడుస్తుంది. రోజు కళ్ళు తీస్తున్నారు కదా, ఎన్ని లొట్టెలు అవుతాయి? లొట్లు 10-15 దాకా అవుతాయి. ఓకే. ఎట్లా అమ్ముతారు? ఎంత మీకు? 200 లొట్టి రోజుకి? 200 లొట్టి. ఇక అన్నీ ఎవరికి అవసరం ఉన్నదో వాళ్ళకు ఇవ్వమంటే ఇప్పిస్తాం. ఒక 2000 నుంచి 3000 వస్తుందా? వస్తుంది. ఓకే. ఎట్లా ఇప్పుడు కళ్ళు అంటే బయట కల్తీ అది ఇది అంటుంటారు కదా,
మీ కళ్ళు ఏంటి స్వచ్ఛంగా ఉందని ఎట్లా ఎట్లా తెలుసుకోవాలి కళ్ళు? స్వచ్ఛంగా అంటే వాళ్ళు చూస్తారు అన్నట్టు, ఇది బాగుందా బాగలేదా అని చూసుకుంటారు, చూసుకొని తీసుకుంటారు చెట్లల్లో. ఓకే. ఇక దుకాణాలు అంటేనేమో ఇక అది ఎట్లయినా కలిపిందని అందరికి గుర్తుంటుంది అట్లా. చాలా చోట్ల ఈత చెట్ల మీద పాములు ఉంటాయని విన్నాం మేము. ఉంటాయి. అది మరి పాము ఉన్నప్పుడు డేంజర్ కాదా, నీకు ప్రమాదం కాదా? ఏం లేకపోతే ప్రమాదం ఆ కాదు. పాము తాకిన కళ్ళు తాగొచ్చా? తాగొచ్చు, తాగొచ్చు. కానీ వాళ్ళు తాగేటోళ్ళు ఏం చేస్తారు అంటే ఆడ ఆ పుట్టగడ్డ మీద కళ్ళే తీసుకురమ్మంటారు వాళ్ళు. అబ్బా, ఆ పుట్టగడ్డ కళ్ళే ఇవి మాకు, అది ఇక బాగుంటుందని కొందరు, అందరికి తెలియదు కదా, ఇక కొందరు ఆ పుట్టగడ్డ మీద కళ్ళే ఇవి మాకు అంటారు. బాగునేటంటే రుచిలో ఏమైనా తేడా ఉంటుందా? రుచి అంటే ఇప్పుడు నాగంబాము వచ్చి తాగుతుంది అన్నట్టు ఇట్లా, అది ఇట్లా మనం ఆకులు ఉంటాయి కదా, ఆ లొట్టిలో ఇట్లా పెట్టి నాలుకే పెట్టి తాగు, ఇట్లా అద్దుకుంటుంటుంది. ఇక ఆ లొట్టికి ఏం కాదు, దాంట్లో ఏం పడదు, అది ఇది పడకుండానే పెడుతుంది, ఇట్లా తాగుతుంది. మనం పోయి ఇట్లా మనం పోయే వరకల్లా ఇక ఇసారతోని చూస్తుంది, చూసి ఇక దెబ్బ 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 దిగేది ఉంటే దిగుతుంది, లేకపోతే ఆ నీళ్ళు వాడి చూస్తుంటుంది పడిగా తీసుకొని. ఇక మనం ఏదన్నా ఒకటి అంటే వెళ్ళిపోతుంది, మనల్ని ఏమన్నది అది. ఓకే. అట్లా పుట్టగడ్డ మీద ఉన్న చెట్టు దాగుతారు బాగా. అంతేనా? పాములని ఇంకేమన్నా ఇంకేం లేదు. ఇక కోతులు అవి ఏమైనా వస్తుంటాయి? కోతులు వచ్చి దుమ్ము దుమ్ము చేస్తాయి ఒక్కోసారి. అప్పుడు కోతులు లేకుండే మా జమానాలో, కానీ ఇప్పుడు అయితే అనేక వాటి కోతులు అయినాయి. మొత్తం అంటే లొట్టెని పాడు ఆ లొట్టిని అంత దింపుతాయి, ఆ ఆకులన్నీ వీకేస్తాయి, పెద్ద చంద్ర చేస్తాయి. కళ్ళు తాగగానే అడవుడు ఎక్కువ చేస్తాయి. అడవుడు ఎక్కువ చేస్తాయి, దుంకుతాయి, ఈ దాని మీకు ఆ దాని మీదకి అంతా చంద్ర చేస్తాయి ఒక్కొక్కసారి. ఇక అవి మేము ఎలగొట్టుకొని చేసుకోవాలి. ఇక మళ్ళీ ఆకులు వేసుకొని మళ్ళీ కట్టుకోవాలి. ఒక్కో చెట్టు ఎక్కి స్వచ్ఛమైన నీరా సేకరిస్తాడు. ఉదయం తీసే ఈ పానీయాన్ని నీరా అంటారు. ఆల్కహాల్ లేకుండా సహజంగా వచ్చే ఈ పానీయం ఆరోగ్యానికి మంచిదని నమ్మేవారు నేరుగా ఆయన దగ్గరికే వస్తారు. రోజుకు 1000 నుండి 2000 రూపాయల వరకు సంపాదిస్తాడు. అట్లా మీరు ఈ కళ్ళు గీసే కార్మికులకు ఏదైనా సంఘంలాగా ఉందా? సొసైటీ ఉంది కదా, ఇక్కడ ఎంతమంది ఉన్నారు? సొసైటీ 50 మంది సొసైటీ ఉన్నారు కదా. 50 మంది. గవర్నమెంట్ నుంచి మీకు ఎటువంటి సహకారం ఉంది? గవర్నమెంట్ నుంచి ఏం సహకారం లేదు, ఏం సహకారం లేదు. ఇక గీత కార్మికులకు ఏం లేదు, మా దగ్గర అయితే ఏం లేదు. గీత పన్ను కార్మికులు కట్టాలి గవర్నమెంట్ కళ్ళు తీస్తున్నారు. ఏం కట్టుడు బంద్ అయింది. అప్పుడు కడుతుంటే ఒకప్పుడు ఉండేదా? అప్పుడు ఉండే. ఇక ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక అన్ని బంద్ అయినాయి, అన్ని బంద్ చేసిండు. ఓకే. అది ఒక రకంగా మీకు మంచిదే కదా. మంచిది. అప్పుడు చెట్ల రకము అది ఇది అనుకుంటా బయటకు కట్టుడు ఉండే. ఇక ఇప్పుడు బయటకు లేదు, ఏది లేదు, మంచిగా చేసుకోవాలి, బతకాలి. ఇక ఎప్పుడైనా లైసెన్స్ రిన్వాల్ చేయించుకుంటాను దానికి దీనికి. మీకు లైసెన్స్ ఉంటుందా? ఉంటుంది. ఎంతకాలం రెన్యువల్ చేయించుకోవాలి? 5 సంవత్సరాల దాకా ఉంటుంది. ఎంత లైసెన్స్? రిన్వాల్ ఉంటుంది. అందులో ఒక 20 మంది దాకా ఉండాలి, లైసెన్స్ ఇస్తారు. ఇట్లా ఇన్కోర్ కూడా చేస్తారు, చెట్లు ఎక్కుడు చేసుడు, పని వస్తుందా రాదా, చేస్తాడా చేయడా అనేది కూడా చూసాక లైసెన్స్ చూసినాక ఇస్తారు లైసెన్స్. ఎంత ఖర్చు అవుతుంది లైసెన్స్? అవుతుందో 20,000 దాకా. 20,000? 20-25,000 దాకా కూడా అవుతుంది లైసెన్స్కు. ఖర్చులు తిరుగుడు దానికి దీనికి ఒక్కోసారి 4-5 లైసెన్స్ మీకు ఈడ నర్సప్పులరా ఆబ్కార్ ఆఫీసు, ఆబ్కార్ ఆఫీసుల్ని ఇక అందులోనే ఇస్తారు లైసెన్స్. ఆ లైసెన్స్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 5 సంవత్సరాల దాకా గ్యారెంటీ. ఇక మనము ఏమైనా ఆ కాల్తీ చేసుడు అది ఇది చేస్తారు చూడు, అలా పోతాయి నడుమంతరన్న, మళ్ళీ తిరగాలి అట్లా. ఈ వయసులో ఇంకా ఈ కష్టం ఎందుకు నాన్నా అని పిల్లలు చెప్పినా ఆయన మాత్రం నవ్వేస్తాడు. ఎందుకంటే శ్రమే ఆయనకు ఊపిరి. ఎట్లా ఉంది లైఫ్? ఎట్లా ఉంది ఇప్పుడు? రోజు కళ్ళు గీస్తున్నావు, నువ్వు హాయిగా ఉంది, ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఏం సమస్య లేదు, అంత మంచిగా ఆనందంగా ఉందని. ఆనందం ఉంటుంది. మరి ఇప్పుడు మీ తరం అయిపోతుంది, నీకు 60 ఏళ్ళు ఉంటాయా 70 ఉంటాయా? నాకు 70 ఉంటుంది. 70 సంవత్సరాలు కదా. 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు ఇంత స్ట్రాంగ్ ఎట్లా ఉన్నావంటే రోజు చెట్లు ఎక్కుతున్నావు కాబట్టి బాడీ మంచిగా ఉంటుంది అన్నట్టు. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. మంచిగా ఉంటుంది. బీపీ షుగర్? బీపీ ఉంది, జనరల్ బీపీ గోళీలు వేసుకుంటా. షుగర్ లేదు? ఇంకా వేరే సమస్యలు? వేరే ఏం లేదు. ఏం తింటావు నువ్వు పొద్దున? నేను పొద్దున రొట్టె పాలు తింటా, తిని వచ్చినాక మళ్ళీ అన్నం తింటా. పోయి అన్నం తిని జర వండుకొని చేసి మళ్ళీ ఇక ఇక్కడ చెట్లు కట్టేందుకు వచ్చి మళ్ళీ చెట్లు కట్టి నైట్ ఇక ఇంటికి పోతాయి. ఇక పొద్దున్న 6 గంటల అంతకు మళ్ళీ పొద్దున చెట్లు ఇప్పేందుకు 6 గంటలకు వస్తాం. 6 గంటలకు అమ్ముకొని మళ్ళీ వెళ్ళిపోతాం 8-9 గంటల వరకు అలా.
ఇక ఇదే పనిగా. ఇప్పుడు మీ తరం అయితే చేశారు కష్టపడి. ఆ. ఇప్పుడున్న ఈ తరం కుర్రోళ్ళు మరి అంత ఈ interest తరపులకు వేయరు కదా. మేము వాళ్ళు ఎవరైనా నీ దగ్గరకు వస్తున్నారా, మాకు కూడా అదే నేర్పాలి అని ఒకటి ఆఫీస్ లెక్క చిన్నగా పెట్టి ఆ పిల్లలకు నేర్పదామని ఉన్నది నాది ఐడియా. ఉందా? ఓకే. ఐడియాతో చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మా ఏజ్ వాళ్ళే చేసేటట్టుంది ఇది పని. ఇప్పుడు పని వాళ్ళు చదువుకున్నా కానీ పని చేసి ఇడిచిపెట్టుకుర్రు అనుకో, ఎప్పుడన్నా పని చేస్తారు లైఫ్లో. ఇప్పుడు మామూలునే పట్టుకుంటారు అనుకో. ఇప్పుడు ఎవరైనా గీసేటోళ్ళు ఉంటే అట్లా కాదు, ఎందుకంటే పని వస్తుంది కదా, అట్లా కాదు ఇగో గిట్లా చేయాలి అన్నట్టుగా ట్రైనింగ్ ఉంటుంది అన్నట్టు. అది దాన్ని చూస్తే ఇప్పుడు చదువుకొని ఇడికి వస్తే ఏం తెలుస్తుంది చెప్పు? ఆ చెట్టు ఎట్లా కట్టేది తెలియదు, ఎట్లా చేసేది తెలియదు, ఆ లొట్లు ఎట్టు పెట్టుకునేది తెలియదు, ఏది తెలియదు. జర నా ఎంబడి ఉండి తిరిగి చేసుకుంటా అది చేస్తే మంచిగా హుషారవుతారు. అది వాళ్ళు చదువుకున్నా సరే ఈ ట్రైనింగ్ చేసుకొని ఇడిచిపెట్టాలి. ఇప్పుడు నేను వ్యవసాయం కూడా చేస్తాను నేను. రోజంతా చెట్లపైనే గడిపిన ఈ మనిషి సాయంత్రం ఇంటికి చేరుకున్నాక కుటుంబంతో నవ్వులు పంచుకుంటాడు. అలిసిపోయిన శరీరంలోనూ ఒక తృప్తి కనిపిస్తుంది. సత్యనారాయణ గౌడ్ లాంటి మనుషులు కేవలం కళ్ళు గీయడం కాదు, ఒక సంప్రదాయాన్ని తమ భుజాలపై మోస్తున్నారు. నాకు ఊపిరి ఉన్నంతవరకు చెట్లు ఎక్కుతూనే ఉంటాను అంటున్న ఈ వృద్ధుడి కథ రెక్కల కష్టానికి వయసుతో సంబంధం లేదని గుర్తుచేస్తోంది.